సత్యము నాకు తెలియపరచు అని ఒక్క నిమిషము శ్రద్ధతో మనసులో ఒక మాట చెప్పు. అది చాలు, నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నీ జీవితంలో ఈ రోజు నుంచి అనేకమైనటువంటి మలుపులు నువ్వు చూస్తావు. అయితే ఈ మానవ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని దేవుడు తన కుటుంబముగా, తన రాజ్యముగా, తన ఇల్లుగా చేశాడు. భూమి ఆకాశములు అనేటటువంటి ఒక దేవుని యూనిట్ను ఆయన తయారు చేశాడు. భూమిని ఆయన తన పాదపీఠముగా చేసుకుని ఆకాశమందు సింహాసనాసీనుడై కూర్చున్నాడు. తన చొక్కాయి అంచట ఆయన కలిగించినటువంటి, ఆయన నిర్మించినటువంటి, ఆయన ఆలయమైనటువంటి భూమి అందంతటా వ్యాపించి ఉండే మహాఘనుడు ఈ దేవుడు, ఈ రాజు. ఆయన కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి రాజు. ఆ రాజు యొక్క మహిమను మీ ముందు తెలియజేయాలి అని ఆశపడుతున్నాను. కానీ తెలియచేయటానికి నా దగ్గర పదాలు సరిపోవటం లేదు. ఈ రాజు గొప్ప రాజు. ఈ రాజు యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి, ఈ రాజు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి ఎలాంటి దూరదర్శి టెలిస్కోప్ సరిపోదు. ఈయన రాజు పూర్తిగా నిజాయితీ గల రాజు. ఈ రాజు శాశ్వతంగా స్థిరపడి ఉండే రాజు. ఈ రాజు భూమి తన పాదపీఠముగా చేసుకున్న రాజు. దిస్ కింగ్ మేడ్ హిస్ హెవెన్స్ యాజ్ హిస్ థ్రోన్. ఆయన తన సింహాసనముగా ఆకాశమును మలుచుకున్నటువంటి రాజు. ఆ రాజు గురించి ఈ సాయంకాలం మీ ముందు ప్రకటించబోతున్నాను. ఆ రాజు దేవుని కుమారుడు. ఆ రాజు పాపులకు రక్షకుడు. ఆ రాజు నాగరికతలకు కేంద్రం. ఆ రాజులు పోలిన వారు లేరు. ఆ రాజే సత్యం, ఆ రాజే మార్గం, ఆ రాజే జీవం. ఆ రాజును గురించి మీ ముందు ప్రకటించబోతున్నాను. వినేవారు, మైకుల ద్వారా వినేవారు, లైవ్ ద్వారా వింటున్నవారు, ఈ ప్రాంతంలో కూర్చున్నవారు, ఈ రాజు రాకడ, ఈ రాజు అలికిడి, ఈ రాజు గుండె చప్పుడు ఈ రాత్రి మీరు వినాలి. ఆయన మీ హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒంటరితనాన్ని, మీ శరీరంలో ఉండేటటువంటి ప్రతి రోగాన్ని, మీరు మనసులో ఆలోచిస్తున్నటువంటి మీ అప్పును, ప్రతి విషయాన్ని ఈ రాజు సన్నిధిలో మీరు ఉంచండి. ఆయన నడిచి మీ మధ్యకు రాబోతున్నాడు. ఆయన అపూర్వమైన వాడు. సత్యానికి ఆయనే పునాది. ఆయనకు ప్రతితుల్యమైనటువంటిది ఇంకొకటి లేదు. ఇంకొక దేవుడు లేడు, ఇంకొక మనిషి లేడు. దావీదు రాజు ఆయనను గురించి పొగుడుతూ అంటున్నాడు, దేవా, ఈ భూమి ఆకాశములు నీ మహిమను చాటుతున్నాయి. నేను నా గొంతెత్తి ఈ మహిమను చాటుతాను అని చెప్తున్నాడు. ఆ రాజు యొక్క కథనాన్ని మీ ముందు ఈరోజు ఉంచు.